హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ వ్యక్తికి థర్డ్ పర్సన్కి అంటే ముందే థర్డ్ పర్సన్ అనే వ్యక్తి మీ వ్యక్తికి థర్డ్ పర్సన్ వ్యక్తి మీ పర్సన్ యొక్క ఎక్సా లేకపోతే మిడిల్లో కనెక్ట్ అయ్యారా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఈరోజు ఏకాదశి కాబట్టి అందరికీ హ్యాపీ ఏకాదశి అండి. నా రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ నేను అవైలబుల్లో ఉంటానండి. ఓకే, మీకు మీ పర్సన్ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ ఆల్రెడీ మీ పర్సన్ యొక్క ఎక్సా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దాం. ఓకే అండి, చూస్తున్నారు కదా మీ పర్సన్ ఎందుకో అంటే ఒక డిప్రెషన్లో అయితే ఉన్నప్పుడు ఒక పర్సన్ అనేది ఒక వ్యక్తి దాంతో రిలేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ మీ పర్సన్ యొక్క మీ పర్సన్కి మధ్యలో ఉన్న వ్యక్తి ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎక్స్ అండి. చూస్తున్నారు కదా, ఎక్స్ లవ్ అనమాట. లవ్ కార్డ్ వచ్చింది. వాళ్ళిద్దరు యాక్చువల్గా మ్యారేజ్ చేసుకోవాలి అంటే సెటిల్ అవ్వాలి ఫ్యూచర్లో అన్నది అనుకున్నారనమాట. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది. విడిపోసి మీ పర్సన్ కొన్ని రోజులు డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. అంటే నేను ఆ పర్సన్తో ఉండాలా లేకపోతే మ్యారేజ్ చేసుకొని అదర్ పర్సన్తో నేను హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలా అనే దానికైతే మీ పర్సన్ కొన్ని రోజులు సాడ్నెస్ అయితే ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళతో లైఫ్ అనేది వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కమిట్మెంట్ అయిపోయారనమాట. వాళ్ళు దానికని ఆ పర్సన్తో వాళ్ళు అంటే లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకున్నారు. దానికని కొన్ని రోజులు నేను అసలుకి ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు, నా అంటే నేను ఒక ఇండిపెండెంట్గా నా పార్టీకి నేను వర్క్ చేసుకోవాలి, నాతో నేను గడుపుకుంటే సరిపోతుంది, అంటే దైవభక్తిలోకి వెళ్ళిపోవాలి, అంటే సొసైటీని వదిలేసి పక్కకి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్లో తను ఉన్నారనమాట. కాకపోతే తను కొంచెం బర్డన్ తీసుకున్నారు. అంటే ఎవరిని చూస్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఆ ఎక్స్ వాళ్ళని వదిలి వెళ్ళడం వల్ల ఏంటంటే ఒక డిప్రెషన్లోకి అయితే మీ పర్సన్ వెళ్ళిపోయారనమాట. ఫ్యూచర్ అంటే పాస్ట్లో ఇదంతా. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి రిలేషన్ ఉన్నప్పుడు మీ పర్సన్ యొక్క ఎక్స్ అనేది మీ పర్సన్ని చేరుకోవడం, అంటే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకోవడము, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మీటింగ్ అనేది కలవడము, వాళ్ళ నుంచి ఏంటంటే ఒక హెల్ప్ అనేది మీ పర్సన్ కానీ లేదా ఆ పర్సన్ కానీ హెల్ప్ కోసము అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కోసం చేసుకున్నారనమాట. అంటే మీ పర్సన్ ఒక హెల్పింగ్ ఎవరైనా చేస్తే బాగుండు ఈ సిచ్యువేషన్లో, నాకు ఒక పర్సన్తో ఒక రిలేషన్ అనేది ఉంటే బాగుండు, నాకు ఇంట్లో ప్రెజర్స్ వర్క్స్ అట్లా అనే ఇమాజిన్లో ఉన్నప్పుడు ఏంటంటే తనకు ఒక రిలేషన్ అనేది అయ్యిందనమాట. అదే అంటే మీ పర్సన్ యొక్క ఎక్స్ కానీ లేదంటే బయట అదర్ రిలేషన్ కానీ ఏర్పడడం జరిగింది.
దాంతో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నాకు అంటే ఒక షేరింగ్ పర్సన్ ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లాగే మీకు అంటే బాధ పెట్టారు, తన లవ్ ఫెయిల్ అవ్వడం వల్ల మిమ్మల్ని బాధ పెడుతూ తను బాధపడుతూ ఉన్నారనమాట. యాక్చువల్గా మీ నుంచి దూరం అయ్యి తనతో లైఫ్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. షేర్ చేసుకొని అంటే తన పాస్ట్ అంటే తన పాస్ట్ తన బ్రెయిన్లోనే ఉంది కదా, తన మనసులో అట్లాగే పెట్టుకున్నారనమాట. వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే దానికి ఉన్నారు వాళ్ళు. లైక్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇమాజిన్లో ఉన్నారనమాట వీళ్ళు. వాళ్ళ రిలేషన్ అనేది ఎట్లా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఉన్నారు. ఎక్కువ బర్డెన్ అయితే పడుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకునింది వాళ్ళతో లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, వాళ్ళ యొక్క ఫ్యూచర్లో వీళ్ళు ఉండాలి, ఫ్యూచర్లో మనం వాళ్ళ కోసం ఎదురు చూడాలి అనుకున్నారు వాళ్ళు. కాకపోతే అది కుదరలేదు కొన్ని ఇష్యూస్ వల్ల, అందువల్ల ఉన్నారనమాట. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ అంటే ఫ్యామిలీ బర్డింగ్ అండ్ మీ లైఫ్ ఇష్యూస్ వల్ల తను ఆ తన ఎక్స్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారనమాట. తను లవ్ చేసిన పర్సన్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే తన ఫ్యూచర్ తనతో ఊహించుకున్నారు కాబట్టి అలా అని ఒక డిప్రెషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట. మీకు ద్రోహం చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ అయితే ఒక పక్క ఉంది. అలాగే నా పాస్ట్లో నా ఎక్స్ నాతో ఉంది కాబట్టి నేను తనతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఉందన్నమాట. చూస్తున్నారు కదా, తను ఒక తల్లిలాగా తను ఒక అమ్మలాగా నన్ను ట్రీట్ చేసింది, అంటే చూసుకునింది నన్ను. ఎవరు నన్ను ఇంత ఈ విధంగా చూసుకోలేదు అప్పట్లో అనేది అనుకున్నది. తన ఫీలింగ్స్ అన్నీ తనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. యాక్చువల్గా మీ పర్సన్ అంటే తన లవ్తో తన పాస్ట్ లవ్తో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారనమాట. బట్ ఏంటంటే మీరు అడ్డుగా ఉన్నారు కాబట్టి మీ హార్ట్ని అనేది బ్రేక్ చేస్తున్నారు. బ్రేక్ చేసేసి తన లవ్ అంటే తన పాస్ట్లో ఉన్న పర్సన్తో తను షేర్ చేసుకుంటున్నాడు అనమాట. ప్రతిదీ అంటే ఏది జరిగినా కానీ, అంటే తనకు మంచి కానీ చెడు కానీ లైక్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ ఏదైనా కానీ చేసుకుంటున్నారు. కాకపోతే ఒక సొసైటీకి అనేది భయపడి వాళ్ళు ఏంటంటే మెయింటైన్ చేస్తున్నారు రిలేషన్ అనేది, అంటే ఇలా చేసుకుంటే ఎలా అవుతుందని. కాకపోతే ప్రతి ఒక్క విషయం తనతో షేర్ చేస్తున్నారు. తన రిలేషన్ అనేది తను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనమాట. ఓకే అండి, ఒక్కసారి మూడో పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. తన ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఎందుకంటే మీ పర్సన్ తనని ట్రూగా లవ్ చేశారు పాస్ట్లో. తను ఎలా ఉంది తనతో, కానీ అదర్ కారణాల వల్ల అదర్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఏంటంటే బ్రేకప్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళ నుంచి వాళ్ళు దూరం అవ్వడం కానీ జరగడం వల్ల మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తనతో లైఫ్ని షేర్ చేసుకోవాలి, తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనే మైండ్లో ఉన్నారనమాట. ఓకే, థర్డ్ పార్టీ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, తన యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే అండి, అంటే తను నా దగ్గరికి వస్తే బాగుండు, ఏదైనా కారణం వల్ల కానీ తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి నా దగ్గరికి వస్తే బాగుండు, కొత్తగా నేను లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా రిలేషన్ అనేది తను వస్తే బాగుండు అని తన ఫీలింగ్లో ఉందని. ఎందుకంటే అంటే తనని ఒక రాణిలాగా మీ పర్సన్ ట్రీట్ చేశారంటండి పాస్ట్లో. తనకని ఏదైనా మ్యాజిక్ జరిగితే, సడన్గా ఏదైనా ఇష్యూ అనేది జరిగితే తను నా దగ్గరికి మ్యాజిక్ లాగా వస్తే బాగుండు, నేను తను కలిసి ఒక లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తాము, అంటే ఒక ఫంక్షన్ అంటే ఒక వాళ్ళ హ్యాపీనెస్ షేర్స్ చెప్పుకుంటున్నారనమాట. ఒక హ్యాపీనెస్ అనేది గ్యాదర్ అవుతుంది నా లైఫ్లో అంటే అనేది ఉంది. దాని ఏంటంటే కొంచెం మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ తనతో కనెక్ట్ అయితే బాగుండు, అంటే పాస్ట్లో వాళ్ళిద్దరూ రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఒక రిలేషన్ లాగా తను నాతో మాట్లాడితే బాగుండు, ఒక న్యూ లైఫ్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది, ఒక రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పేసి తన కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. అంటే మీ పర్సన్ తన దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నారు. తను ఏంటంటే వస్తే బాగుండని చెప్పేసి చూస్తున్నారు. ఏదైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదంటే లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వస్తే బాగుండు అనేది అనుకుంది. తను ఏంటంటే ఒక హెల్యూజినేషన్లో ఉంది, నేను చేసేది కరెక్టా కాదా అని. చూడండి, మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఆ థర్డ్ పార్టీ
పార్టీ యొక్క ఎనర్జీస్ ఏంటంటే ఒకే కార్డ్స్ అనమాట. చూడండి, ఒకే 7 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ హ్యాండ్స్, ఇవి ఒకేగా మ్యాచ్ అవుతున్నాయి అనమాట. అంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఇద్దరివి ఒకేలా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ హెల్యూజినేషన్, అంటే కొంచెం ఎవరిని చూస్ చేసుకోవాలి, నా ఫ్యామిలీనా లేకపోతే నా పాస్ట్లో ఉన్న ఎక్స్నా అనే దానికి ఉన్నారు, మాట్లాడొచ్చా లేదా, ఇది తప్పేమో అనేదానికి. కాకపోతే నన్ను ఒక రాణిలాగా ట్రీట్ చేశారు. చూడండి, ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఇది గతంలో నన్ను ఒక రాణిలాగా ట్రీట్ చేశారు. యాక్చువల్గా మేము మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాము, ఒక లైఫ్ అనేది షేర్ చేసుకోవాలనుకున్నాము, బట్ ఇలా అయ్యింది. దానివల్ల మేము విడిపోవాల్సి వచ్చింది, సమ్ రీజన్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. కానీ నేను ఇప్పుడు నా పార్ట్నర్తో సాటిస్ఫాక్షన్గా లేదు కాబట్టి నా ఎక్స్తో నేను సాటిస్ఫాక్షన్గా ఉంటానేమో, లైఫ్ అనేది నేను షేర్ చేసుకోగలనేమో, నా ఫ్యూచర్ అనేది తనతో ఏమన్నా బాగుంటుందేమో అని మీ నుంచి కొంచెం అవాయిడింగ్ వెళ్ళేసి తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఇదంతా ఒక బ్లైండ్ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళు ఏంటంటే గుడ్డిగా నమ్ముకుంటున్నారు ఆ రిలేషన్ని. బట్ ఆ రిలేషన్ అయితే స్ట్రాంగ్ అయితే కాదు, ఎందుకంటే అది పాస్ట్లో ఉన్న రిలేషన్. ఫ్యూచర్లో అయితే మీ వ్యక్తి మీతో ఉండాలి, తనతో ఉండడం కరెక్ట్ కాదు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఒక బ్లైండ్గా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలా, ఒక గుడ్డిగా, అంటే ఎవరికి తెలియదు కదా మేము చేసేది, మా రిలేషన్ అనేది మేము ఎలాగా ఎక్స్పాండ్ చేసుకోవాలా, తను నా కోసం వస్తాడేమో అని చెప్పేసి అంటే మీ పర్సన్ యొక్క ఎక్స్ అండ్ ఫీలింగ్స్ అండి ఇవన్నీ అలా ఉన్నాయన్నమాట. సో దట్ మీ పర్సన్ ఏంటంటే మీరా లేదా వాళ్ళ కొత్తగా బిగిన్ చేయాలా, అంటే లైక్ అంటే ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ లేక ప్రాబ్లమ్స్ వల్ల కానీ రిలేషన్ అనేది కొత్తగా బిగిన్ చేయాలా అనే దానికైతే వాళ్ళు ఉన్నారనమాట. మీ పర్సన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది ఒక డైనమోలతో ఉన్నారు మీ పర్సన్ కానీ ఆ థర్డ్ పర్సన్ కానీ. బట్ ఒక రిలేషన్ అనేది ఉంటే బాగుండు, ఒక షేరింగ్ అని ఉంటే బాగుండు అనే దానికైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా మీ పర్సన్ ఎక్స్ అనేది వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఎదురు చూస్తారు. ఎందుకంటే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఆర్ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయన్నమాట ఇద్దరివి. ఎందుకంటే ఇద్దరు ఒకే థాట్లో ఉన్నారు, ఇది మనం చేసేది కరెక్టా కాదా అనే దానికి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనమాట. అంటే మీకు ఒక పక్క ద్రోహం చేస్తున్నారు, తన పర్సన్కి తను ద్రోహం చేస్తుంది, మీ పర్సన్ మీకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి అని ఉంది. ఇది అబ్బాయిలైతే అమ్మాయిలని, అమ్మాయిలైతే అబ్బాయిలని అనుకోండి. పర్టికులర్గా పర్సన్ జెంట్స్ అని మెన్స్ అని ఏం కాదు. మీ యొక్క పర్సన్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ అంటే మీ లవర్ కావచ్చు, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు, మీ రిలేషన్లో ఉండే వ్యక్తి ఎవరైనా కావచ్చు అనమాట. లేదంటే సపరేషన్లో ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. అంటే లైక్ ఏంటంటే అబ్బాయిల గురించే చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దండి. ఎవరి గురించి అంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట ఇవి. ఓకే అండి, మీ పర్సన్ ఎనర్జీస్ ఆర్ మీ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. సో దట్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అంటే ఛానల్లో చాలా వరకు ఏంటంటే వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. సో దట్ నా వీడియో అంటే నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్నే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా వీడియోస్ ఏమైనా చేస్తే మీకు అనేది రీచెస్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ యాక్టివేషన్ అదే వస్తుంది అనమాట. నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.